అది పూర్తి చేసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ పాలన ఎలా చూస్తోంది బీజేపీ పార్టీ దీన్ని? రెండు పార్టీలు కూడా సేమ్ ఏమున్నది, తేడా ఏమున్నది రోజా గారు? 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ గారు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి ఒక కుటుంబ సర్కార్ లాగా వాడుకున్నారో, దేనికోసమైతే ఈ యొక్క ప్రాంత యువకులంతా కూడా నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, మహిళలు, ఈవెన్ మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఒక ఇంటి మహిళలు కూడాను, వ్యవసాయదారులు, మహిళలు కూడా, కూలీలు కూడా, ఆ యొక్క కాన్సెప్ట్ దేనికోసం, తెలంగాణ కోసం. ఆ తెలంగాణ వస్తే ఏదో అవుతామని చెప్పేసి, లేకుంటే సుపరిపాలన అవుతామని చెప్పి, జరుగుతామని చెప్పి భావించినటువంటి ఒక ఈ యొక్క ఉద్యమం యొక్క రిజల్ట్ కాస్త కేవలం కుటుంబం కోసం జరిగింది. అందుకోసమే 10 ఏళ్లలో ఇంత డ్రాస్టికల్ గా టిఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఒక హైదరాబాద్ లో 15 స్థానాలు తప్ప ఇంకెక్కడ కూడా టిఆర్ఎస్ బేస్ లేకుండా పోయింది. ఇంకా 3 మాసాల్లో పార్లమెంట్ స్థానాలు ఏ రకంగా జీరో అయిపోయినాయి. పార్లమెంట్ ఎంపీల మొత్తం డిపాజిట్ కూడా కోల్పోవడం జరిగింది. కారణం ఏంది? సర్కారు తన కోసం వాడుకోవడం, తన కుటుంబం కోసం వాడుకోవడం, సర్కారు డబ్బులు ఇష్టారీతిన వాడుకోవడం. ఈ రకంగా అపహాస్యం చేసినటువంటి సర్కార్ కేసీఆర్ సర్కార్. ఈ యొక్క సర్కార్ అంటే అర్థం లేదు, డెమోక్రసీకి విలువ లేదు, ఈ యొక్క రాష్ట్రంలో డెమోక్రసీ లేదన్న విషయం ప్రజలు కామన్ మ్యాన్ ఐడెంటిఫై చేసి కోపంతో ఓటు వేసే పరిస్థితి లేకుండా. ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టిరే? రైతు భరోసా పేరు మీద 5 ఎకరాల చొప్పున, ఎకరానికి 5,000 చొప్పున ఈ సంవత్సరానికి 10,000 ఇచ్చినారే, లేదంటే అనేక స్కీమ్ల రూపేనా ఇండివిజువల్గా ఇచ్చినారే, పెన్షన్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అయినా ఓటే లేదంటేది ప్రజల్లో ఎక్కడో ఒక చోట ఇటువంటి ఒక వ్యవహారం, కుటుంబ పాలన కావచ్చు, లేకుంటే డిక్టేటర్షిప్ కావచ్చు, లేకుంటే అవినీతి కావచ్చు, లేకుంటే జీవోలకు అర్థం పర్థం లేదు, అధికారంతా కూడా వాళ్ళ కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కేటువంటి ఒక ఐఏఎస్ అధికారులను ఏ రకంగా అపహాస్యం చేసినారు యొక్క వ్యవస్థను. ఈ కోపం ప్రజలు కామన్ మ్యాన్ ఆలోచించారు. సిటీ కన్నా రోజా గారు, సిటీ కన్నా గ్రామీణ ప్రాంతాల్లో కామన్ మ్యాన్ గుర్తించి ఆ కోపాన్ని ఓట్ల రూపేణ మరి ప్రదర్శించినటువంటి ఒక వైనం మనం చూస్తాం. 6 మాసాల్లోనే, 5 మాసాల్లోనే ఎక్కడ కూడా డిపాజిట్ రానటువంటి ఒక్క స్థానం తప్ప, డిపాజిట్ రాలేదు 2-3 స్థానాలు తప్ప. అంత పడిపోతా? ఎంత అహంకారం! ఈ రోజు కూడా చూడండి మీరు రోజా గారు, ఎంత బాడీ లాంగ్వేజ్ కేటీఆర్ గారి అహంకారం. పవర్ లేకుంటే 10 నిమిషాలు కూడా ఉండలేటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడెప్పుడో ప్రజలంతా తిరుగుబాటు చేయండి, రేవంత్ రెడ్డి సర్కార్ను కూలదోయండి, మమ్మల్ని కూర్చోబెట్టండి, మేము ఉండలేకపోతున్నాం పవర్ లేకుంటే అర్థం వచ్చినట్టుగా రెచ్చగొట్టేటువంటి పని చేస్తున్నటువంటి కేసీఆర్ అండ్ కంపెనీ ఈ రాష్ట్రంలో మళ్ళా పవర్ సాధించాలి అని చెప్పేసి 4 ఏళ్ల ముందు నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అవుతుందా సాధ్యం? అసలు దమ్ముంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎఫ్ఐఆర్ ఇచ్చేయడానికి అనేక ఎఫ్ఐఆర్ అవుతాయి. మరి తెలంగాణలో అధికారంలోకి రావడం బీజేపీకి సాధ్యం అవుతుందంటారా? డెఫినెట్. ఎందుకు కాదు? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కేంద్రం ఇవ్వట్లేదు కదా, చిన్న చూపు చూపిస్తోందని కదా. చేయాలనే ఆలోచన ఉంటే కదా. ఇప్పుడు ఈ సర్కారు ఉద్యమించి రాలేదు, కాంగ్రెస్ పార్టీ ఉద్యమించింది మేము. తప్పులు చేస్తే కేసీఆర్ సర్కార్ అయితే ఉద్యమించి ప్రజల్లో చైతన్యం తెచ్చి నిరుద్యోగ యువత, మహిళలు అందరు కూడాను కోపంతో ఉన్న తరుణంలో అడ్వాంటేజ్ దొరికింది కాంగ్రెస్ పార్టీకి. అదృష్టం కలిసి వచ్చింది. కానీ ఆ 10 మాసాలు కూడా కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేక, అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టలేక, మినిస్టర్ శాఖ పోర్ట్ఫోలియోకు న్యాయం చేయలేక, డబ్బులు మళ్ళా ఇప్పటికే 70-80-85 వేల కోట్ల రూపాయలు బాకీలు తీసుకొచ్చి శాలరీ ఇచ్చే పరిస్థితి ఒక చేయగలుగుతుంది తప్ప ఇంకేం చేస్తారు చెప్పండి? ఈ రాష్ట్రంలో కొత్తగా పని చేయడానికై వారి యొక్క పోర్ట్ఫోలియో, వాళ్ళకి క్యాబినెట్ మినిస్టర్స్ అందరు కూర్చొని ఎక్కడో అక్కడ పనిచేస్తురా? ఏదైనా అర్థం ఉందా? సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్. కాబట్టి ఇంత తొందరగా అక్కడ 10 సంవత్సరాలు రోజా గారు, ఇక్కడ 10 మాసాలు, 10 మాసాల్లో రేవంత్ రెడ్డి గారి మీద అయ్యో ఇంత అందేరైపోయా రేవంత్ రెడ్డి పరిస్థితి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏంటంటే మా ముందర వచ్చే 7 సంవత్సరాలు సీఎం అయిపోయి మేమంతా వెనుకబడ్డం, ఆయన చేతికి నిలవాల్సిన పరిస్థితి అని చూస్తుంది. నవ్వుకుంటారు వాళ్ళంతా. రోజా గారు, వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయాలి, నైతిక విలువలతో. ప్రజలు చూస్తూ ఉంటారు. ఎంతకాలం మోసగిచ్చి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తారని చెప్పండి. ఆ మోసం అన్నది మీకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, దీక్ష పేరు మీద
10 సార్ల కింద అయిన దీక్ష, ఆ దీక్ష ఏమని తెలుసు. ఎక్కడ మధ్యలో దీక్షను ఆపేసుకున్నటువంటి ఒక షర్బత్ తాగి ఆపేసుకుని తిరుగుబాటు విద్యార్థులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ డౌన్ డౌన్ అని చెప్పేసి పరువు తీసిన తర్వాత మళ్ళీ అది తాగలే అది కాదు అని అబద్ధపు మాటలు చెప్పినటువంటి చరిత్ర మనకందరూ తెలియదు. ఇప్పుడు గూగుల్ తేలేవన్నీ కూడా యా ఎవరు రాయిపించినారు, మధ్యలో షర్బత లేకుండా మంద అన్న విషయం వారు ఆ రోజు పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఆనాటి టిఆర్ఎస్ నాయకులు ఇప్పటికి చెప్తారు. డాక్టర్ విజయరామారావు గారు ఇప్పుడు బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. దేవుని సాక్షిగా ఆ రోజు జరిగిందేదో ఆ యొక్క దీక్ష మధ్యంతరంగా ఆపుకున్నది సావనిక మనం తెలంగాణ కోసం మనం కావాలా అని రెచ్చగొట్టే మాటలు కుటుంబం ప్రోవోక్ చేసిన కారణంగా తాగేయడం జరిగింది. అది మర్చిపోతారా? అందుకో తిరగొంటారు కదా. బయటకు వస్తే ఆ కుటుంబాన్ని మొత్తం కూడా యూత్ అంతా కూడా అటాక్ చేస్తారు కదా, కనబడలేదు. కాబట్టి వాళ్ళు ఇంటెన్షనల్ గా ఈ రాష్ట్ర ఖజానా దోచుకున్నారు. హైకోర్టు చెప్పింది రోజా గారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఆస్తులకు ట్రస్టీగా ఉండాలి. ఎవ్వరు కూడా ప్రభుత్వ ఆస్తులను అమ్మనీకి వీల్లేదు, కాపాడనీకే మీ బాధ్యత తప్ప అమ్మి సాలించడానికి వడ్డీలు కట్టడానికి కాదు. కానీ కేసీఆర్ గారు కొత్త రూపాంతరం, కొత్త నాటకం. హైదరాబాద్ చుట్టూరా ఉన్నటువంటి ప్రాపర్టీస్ అమ్ముతారు. ఏం దానికోసం దీక్ష ఇంకోసారి మాకు చేసే అవకాశం ఇవ్వనే. హైకోర్టు చెప్పింది 2 సార్లు తప్పు పట్టింది. ఓకే శ్రీనివాస్ గారు, రైట్.